Hi guys, welcome to my YouTube channel Science for Railways. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి కంప్యూటర్ ఐటీ లిటరసీ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ వీడియోలో నేను లాస్ట్ టైం అవుట్పుట్ డివైజెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ వరకు మాట్లాడాను. ఓకేనా? సో ఈరోజు కంటిన్యూషన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? వెళ్ళే కొద్దీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, కొత్త కొత్త విషయాలని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎక్కువ నేర్చుకుంటున్నాం అని మీకు అనిపిస్తూ ఉండిద్ది, కానీ అది ఎగ్జామ్ రిలేటెడ్గానే ఉండిద్ది. ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా? సో మీరు వినండి, నలుగురికి షేర్ చేయండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి, వాటిని క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది అవ్వగానే దీంతో ప్యారల్గా ఎన్విరాన్మెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు ప్రాక్టీస్ మారుతున్న క్వశ్చన్స్ కూడా చాలా వరకు నాకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది మంచి క్వశ్చన్స్ కొన్ని సెండ్ చేశారు. మీ దగ్గర ఏమైనా మంచి క్వశ్చన్స్ ఉన్నా సరే వాటిని నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో సెండ్ చేస్తే వాటన్నిటినీ కూడా చక్కగా కంపైల్ చేసి ఒక మంచి వీడియో మాట్లాడతాను. ఓకేనా? మీకు క్వశ్చన్స్ రానివి కానీ, కాస్త డిఫికల్ట్గా ఉన్నవి కానీ, ఇవి చాలా మంచిగా ఉన్నాయి కాన్సెప్ట్స్ని ఇంకా ఎలాబొరేట్గా చెప్పండి సార్, అలాంటి క్వశ్చన్స్ ఏమున్నా యూ కెన్ సెండ్. మనకు అలాంటిది ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు నాకు సెండ్ చేయొచ్చు. వాటిని నేను వివరంగా మన ప్రాక్టీస్ మార్తాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మే మిడ్లో అంటే 10-9 తారీఖుల్లో ఎగ్జామ్ ఉంది అంటున్నారు. సుమారుగా ఒక 30 రోజులు గ్యాప్ అనేది ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, అతని లైట్ తీసుకోవద్దు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవుదాం. సో మన వీడియోలోనికి వెళ్దాం. ఈరోజు మనం అవుట్పుట్ డివైజెస్ మాట్లాడుకున్నాం కదా, ఇదిగోండి. ఈ అవుట్పుట్ డివైజెస్లో ప్రింటర్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. మనం ఇన్పుట్ డివైజెస్లో కీబోర్డ్ గురించి ఎలా జాగ్రత్తగా మాట్లాడుకున్నామో ఈరోజు మనం ఏం మాట్లాడుకోవాలంటే అవుట్పుట్ డివైజెస్లో ప్రింటర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రింటర్కి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఉందన్నమాట, ఎగ్జామ్స్లో కూడా బాగా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి వీ విల్ డిస్కస్ అబౌట్ ప్రింటర్. ఈరోజు దాని గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఓకేనా? సో జాగ్రత్తగా అందరూ ఫాలో అవుతూ వినండి. టైప్స్ ఆఫ్ ప్రింటర్స్. ప్రింటర్స్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏమో ఇంపాక్ట్, నాన్ ఇంపాక్ట్, రెండు రకాలుగా డివైడ్ చేయాలి. ఇంపాక్ట్ ప్రింటర్స్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే స్ట్రైకింగ్ జరిగిద్ది అనమాట. లోపల ఆ ఇంపాక్ట్ ప్రింటర్స్ లోపల అక్షరాలు స్ట్రైక్ అవుతాయి అనమాట. సో స్ట్రైకింగ్ అనే వర్కింగ్ ప్రిన్సిపల్ ద్వారా ఈ ప్రింటర్స్ పనిచేస్తూ ఉంటాయి. వితౌట్ స్ట్రైకింగ్, ఏ ప్రింటర్స్లో స్ట్రైకింగ్ అనేది జరగదు అని అడిగాడు అనుకోండి, అది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్లో జరిగిద్ది అనమాట. అక్కడ స్ట్రైకింగ్ లాంటిది ఎటువంటిది కూడా ఏమీ జరగదు. ఓకేనా? ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇంక్ జెట్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్, థర్మల్ ప్రింటర్స్ అనమాట. ఇంక్ జెట్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్, థర్మల్ ప్రింటర్స్. దీంట్లో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇంక్ జెట్, లేజర్, దీనికన్నా ఇవి రెండు బాగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంక్ జెట్ ప్రింటర్స్ అండ్ లేజర్ ప్రింటర్స్. ఇక ఇంపాక్ట్ ప్రింటర్స్ 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి క్యారెక్టర్ని ప్రింట్ చేసేవి, అందుకే క్యారెక్టర్ ప్రింటర్స్ అన్నాడు, అంటే అక్షరం అనమాట. నెక్స్ట్ లైన్ ప్రింటర్స్, లైన్ మొత్తాన్ని ప్రింట్ చేసేది అనమాట. ఒక్కొక్క అక్షరంగా డివైడ్ చేసుకుంటేమో క్యారెక్టర్ ప్రింటర్, లైన్గా చూసుకుంటేమో ఇది అనమాట. లైన్ ప్రింటర్స్ని మళ్ళీ 2 భాగాలు చేయొచ్చు. డ్రమ్ ప్రింటర్స్, చైన్ ప్రింటర్స్, బ్రాండ్ ప్రింటర్స్. 3 రకాలు. దీన్ని ఎక్కువగా మాట్లాడుకోమన్నమాట. ఈ బ్రాండ్ ప్రింటర్స్ని ఎక్కువగా మనం మాట్లాడుకోం. ఎక్కువగా మాట్లాడుకునేది ఒకటేమో డ్రమ్ ప్రింటర్, ఇంకోటేమో చైన్ ప్రింటర్స్. ఇవి రెండు కూడా ఏ రకాల కిందకు వస్తాయి అంటే లైన్ ప్రింటర్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ క్యారెక్టర్ ప్రింటర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డాట్ మ్యాట్రిక్స్, ఇంకోటేమో డైజీ వీల్ ప్రింటర్స్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, డాట్ మ్యాట్రిక్స్ అండ్ డైజీ వీల్ ప్రింటర్స్. ఇవి లోపల వర్కింగ్ ఎలా జరుగుతాయి అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ క్లాసిఫికేషన్ మీద ఎగ్జామ్లో బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కింది వాటిలో ఇంపాక్ట్ ప్రింటర్ కానిది ఏంటి, లైన్ ప్రింటర్ కానిది ఏంటి అంటాడు. లైన్ అంటే డ్రమ్ అండ్ చైన్, క్యారెక్టర్ అంటే డాట్ మ్యాట్రిక్స్ అండ్ డైజీ డిడి అని గుర్తుపెట్టుకోండి. ఇంక్ జెట్, లేజర్, ఇవి రెండు కూడా నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ అంటే స్ట్రైకింగ్ ఉండిద్ది, నాన్ ఇంపాక్ట్ అంటే స్ట్రైకింగ్ ఉండదు. తర్వాత ఇంక్ జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్. నాన్ ఇంపాక్ట్లో ఉన్న ఈ రెండింటి గురించి మనం చూద్దాం, వాటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. ఇంక్ జెట్ ప్రింటర్లో పేరులో ఉంది, ఇంక్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్ అనమాట. ఇక్కడ వాడే ఇంక్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉండిద్ది. ఇక్కడ కూడా అంతే, ఇంక్ ఈజ్
పౌడర్ ఫామ్లో ఉండిద్ది. అంటే లేజర్ ప్రింటర్స్లో ఇంక్ అనేది పౌడర్ ఫామ్లో ఉండిద్ది, ఇంక్జెట్ ప్రింటర్లో ఇంక్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉండిద్ది అనమాట. సో క్యాట్రిజ్ అంటారు. మనం కూడా ప్రింటర్స్ ఎప్పుడైనా ఓపెన్ చేసామనుకోండి, లోపల క్యాట్రిజ్ ఉండిద్ది అనమాట. క్యాట్రిజ్ అయిపోయింది అనుకోండి, ప్రింట్ సరిగ్గా రాదు, క్యాట్రిజ్ ఫిల్ చేసుకురండి అంటూ ఉంటారు. నెట్ షాపుల్లో కానీ మీకు ఏమైనా ప్రింటర్స్ మీద ఐడియా ఉంటే కార్ట్రిజ్ అంటారు. సో ఆ క్యాట్రిజ్ అనేది డ్రైగా ఉండిద్ది ఇంక్జెట్ ప్రింటర్స్లో. ఇక్కడ టోనర్ అంటారు దాన్ని, టోనర్. ఇది డోంట్ డ్రై అనమాట, డ్రైగా ఏమీ ఉండదు. ఓకేనా, ఇక్కడేమో కార్ట్రిజ్, అక్కడేమో టోనర్. ఇది చీప్ ఇన్ ప్రైస్. ఇంక్జెట్ ప్రింటర్ చాలా తక్కువ రేట్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ దెన్ ఇంక్జెట్. ఈ లేజర్ ప్రింటర్స్ ఇంక్జెట్ ప్రింటర్స్ కన్నా ఎక్కువ కాస్ట్ కలిగి ఉంటాయి. స్పీడ్ 16 pages per minute, ఒక మినిట్లో 16 పేజీలు కొట్టేయగలదు, ప్రింట్ చేయగలదు. ఇక్కడ 100 pages per minute అనమాట, ఒక మినిట్లో 100 పేజీల దాకా కొట్టేయగలదు. కాబట్టి స్పీడ్ ఎక్కువ పేజీలు కొట్టాలనుకున్నప్పుడు మనం ఇంక్జెట్ ప్రింటర్ వాడతాం. స్లోగా కాస్త బాగా థిక్గా కనపడాలనుకున్నప్పుడు మాత్రం ఇంక్జెట్ ప్రింటర్ వాడతాం. ఎక్కువ కొట్టాలన్నప్పుడు ఏమో లేజర్ ప్రింటర్ అనమాట. అడుగుతూ ఉంటాడు, ఒక పర్సన్ తక్కువ టైంలో ఎక్కువ పేజెస్ కొట్టాలి, అప్పుడు ఆ వ్యక్తి ఏ ప్రింటర్ వాడాలి అని అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని చూడండి. ఓకేనా, తర్వాత లైన్ ప్రింటర్కి క్యారెక్టర్ ప్రింటర్కి డిఫరెన్స్ చూద్దాం. ఇదిగోండి లైన్, క్యారెక్టర్. ఇందాకేమో ఈ రెండు మాట్లాడుకున్నాం, ఇప్పుడేమో ఈ రెండు మాట్లాడుకున్నాం. క్యారెక్టర్ అండ్ లైన్ ప్రింటర్స్ ఇక్కడ ఉంది. ప్రింట్స్ ఏ లైన్ అట్ ఏ టైమ్, ఒక టైంలో కొంత సర్టెన్ పీరియడ్లో ఒక లైన్ మొత్తాన్ని ప్రింట్ చేసిద్ది అనమాట లైన్ ప్రింటర్ అయితే. అలా కాదు, క్యారెక్టర్ ప్రింటర్ అనుకోండి, ప్రింట్స్ ఏ క్యారెక్టర్ అట్ ఏ టైం. పలానా టైంలో ఒక క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ చేయగలిగితే అది క్యారెక్టర్ ప్రింటర్. అలా కాకుండా లైన్ మొత్తాన్ని చేయగలిగితే అది లైన్ ప్రింటర్. లైన్ మొత్తం కొడుతుందంటే అది ఎలా ఉండిద్ది, ఫాస్ట్గా ఉండిద్ది. క్యారెక్టర్ కొట్టుకుంటూ వెళ్తే స్లోగా ఉన్నట్టు. ఇదేమో చాలా ఎక్స్పెన్సివ్, ఇదేమో చాలా మోడరేట్ కాస్ట్లో ఉండిద్ది. హెవీ ప్రింటింగ్ దీన్ని వాడుతూ ఉంటారు. ఫాస్ట్గా కొట్టాలంటే మరి హెవీ ప్రింటింగ్స్ అంటే ఎన్నో వస్తూ ఉంటాయి, వాటన్నిటిని ఫాస్ట్గా ముగించాలంటే నువ్వు లైన్ వారీగా కొడుతూ వెళ్ళాలి. ఇక్కడేమో లైట్ ప్రింటింగ్ అనమాట, ఇక్కడ హెవీ డ్యూటీ, ఇక్కడ లైట్ డ్యూటీ అనమాట. ఓకేనా, సో లైన్ ప్రింటర్ అనేది ఫాస్ట్గా ఉండిద్ది, ఎక్స్పెన్సివ్గా ఉండిద్ది, హెవీ ప్రింటింగ్ వాడుతుంటారు, మంచి వర్క్ పడిద్ది. క్యారెక్టర్ ప్రింటర్ పూర్తిగా దానికి భిన్నంగా ఉండిద్ది అనమాట. సో ఇక్కడ ప్రింటర్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడతో ప్రింటర్ అనేది కంప్లీట్ అయింది. సో ఇన్పుట్లో కీబోర్డ్ ఎలాగో అవుట్పుట్లో ప్రింటర్ అలాగా, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మనకి ఏముంటాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమోరీ, ఈ మూడు భాగాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మనం ఇన్పుట్ అవుట్పుట్ ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు సిపియు గురించి మాట్లాడుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఏఎల్యు అంటారు, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఇంకోటితో కంట్రోల్ యూనిట్ అనమాట, కంట్రోల్ యూనిట్. దీన్ని నర్వ్ సెంటర్ ఆఫ్ ది సిపియు అంటారు, కంప్యూటర్ అంటారు. నర్వ్ సెంటర్ ఆఫ్ ది సిపియు లేదా కంప్యూటర్ అనొచ్చు. మన బాడీకి బ్రెయిన్ ఎలాగో కంప్యూటర్కి సిపియు అలాగా, సిపియులో కూడా కంట్రోల్ యూనిట్ అలాగా. ఓకేనా, అందుకే బ్రెయిన్ ఆఫ్ ది సిస్టమ్ అన్నప్పుడు లేదా నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది సిపియు లేదా కంప్యూటర్ని అడిగినప్పుడు మనం కంట్రోల్ యూనిట్ పెట్టాలి. ఒకవేళ కంట్రోల్ యూనిట్ లేకపోతే సిపియు పెట్టాలన్నమాట, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత మెమొరీ అనమాట. ఓకేనా, ఈ మూడు మనం మాట్లాడుకోవాలి. దీంట్లో ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మెమొరీ. ఈ మెమొరీని సెపరేట్ సెక్షన్గా నేను మాట్లాడతాను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఏఎల్యు అంటే ఏంటో చదువుకున్నాం. అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఇక్కడ రాసాం కదా, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ పేరులోనే ఉంది. అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అని ఉంది కాబట్టి ఇది అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని సాల్వ్ చేసిద్ది. ఉదాహరణకి కొన్ని అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ సచ్ యాజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ని చేసిద్ది. ఇవి కాకుండా పర్ఫార్మ్స్ సమ్ లాజికల్ ఆపరేషన్స్. లాజికల్ ఆపరేషన్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, సమ్ అదర్ నంబరింగ్ ఆపరేషన్స్ అనమాట. గ్రేటర్ దెన్, లెస్ దాన్, ఈక్వల్ టు, మనము ఇన్ఈక్వాలిటీస్ని చదువుకుంటూ ఉంటాం రీజనింగ్లో. గ్రేటర్ దెన్, లెస్ దాన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్, ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇటువంటి లాజికల్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఏఎల్యు అనే సిపియులోని విభాగం నిర్వహిస్తూ ఉండిద్ది. ఇవి కాకుండా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి సపరేట్గా ఎలా సాల్వ్ చేయాలో ఒక నెంబర్ సిస్టమ్ వీడియో కూడా కుదిరితే చేస్తాను. ఎందుకంటే
ఇవి కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఓకేనా, ఎందుకంటే ఇవి రకరకాల నంబరింగ్ ఆపరేషన్స్ అనమాట. ఇదిగోండి బైనరీ సిస్టమ్ అంటారు. ఇక్కడ 0 1 మాత్రమే ఉంది. 0 1, 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్ అనమాట. ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ లాగా వాడుకుంటూ ఉండొచ్చు. దీన్ని బైనరీ సిస్టమ్ అంటారు. తర్వాత డెసిమల్ సిస్టమ్. డెసిమల్ సిస్టంలో బేస్ అంటారు. చూడండి ఇక్కడ బేస్ 2 అనమాట. బేస్ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ బేస్ 10 అంటారు. బేస్ 10 0 నుంచి 9 వరకు ఉంది చూసారా. 0 నుంచి 9 వరకు మాత్రమే ఉంటే దాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటారు. తర్వాత దీన్ని బేస్ 10 అంటారు. బేస్ 8 అంటారు. ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్ట్ అంటే 8 కదా, సో 0 to 7 వరకు ఉంటాయి. తర్వాత హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, దీన్ని బేస్ 16 అంటారు. ఓకేనా, బేస్ 2 ఉంటే బైనరీ, బేస్ 10 ఉంటే డెసిమల్, బేస్ 8 ఉంటే ఆక్టల్ నెంబర్ సిస్టమ్, బేస్ 16 ఉంటే హెక్సాడెసిమల్ సిస్టమ్ అనమాట. ఇవి రకరకాల నంబరింగ్ సిస్టమ్స్ అనమాట. వీటిని కాస్త మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా నంబరింగ్ ఆపరేషన్స్. రకరకాలుగా సిస్టమ్స్కి అనుగుణంగా ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టంలోకి కన్వర్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా అర్థమెటిక్ ఏఎల్యు అనే సిస్టమ్ అనే విభాగం నిర్వహిస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకుంటే 0 to 15 అని మాట్లాడుకున్నాం కదా. మొత్తం 16 అంటే 0 to 15 వరకు ఉండాలి. దాంట్లో 0 to 9 వరకు మాత్రమే నెంబర్స్ ఉంటాయి. ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే 12 అలా నెంబరింగ్ ఇస్తాడనమాట. అంటే 0 to 9 వరకు నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 10వ నెంబర్ ఉండదు. 10కి బదులు ఏ అనే నెంబర్ ఉంటుంది అనమాట. కాబట్టి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో చివరిది ఏంటి అంటే 15 అనకూడదు, ఎఫ్ అనాలి. 14 ఎంత అంటే ఎంత, ఈ అనమాట. 13 అంటే ఎంత, డి అని చెప్పాలి. కానీ మనం ఈ నెంబర్లో వాడకూడదు. వీటి బదుగా ఈ లెటర్స్ని వాడాలన్నమాట. లెటర్స్ అనేవి ఏ నెంబరింగ్ సిస్టంలో ఉంటాయి అని అడుగుతూ ఉంటాడు. వాటిని మనకి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఉండిద్ది. వీటిని నంబరింగ్ ఆపరేషన్స్ అంటారు. ఇదిగోండి ఇక్కడ రాసాం కదా, నంబరింగ్ ఆపరేషన్స్ అంటారు. అవి కూడా లాజికల్ ఆపరేషన్స్ కిందకు వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని కూడా చేసే పని ఎవరిది అంటే ఏఎల్యు, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. వీటి పని గురించి మొత్తం చేసిద్ది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. సిపియులో మరొక విభాగం కంట్రోల్ యూనిట్ అనమాట. ఇట్ కంట్రోల్స్ ద ఎంటైర్ ఆపరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్, ద డివైజెస్ కనెక్టెడ్ టు ద సిపియు. అంటే కంట్రోల్ యూనిట్ అనేది కంప్యూటర్కి సంబంధించిన ప్రతి ఆపరేషన్ని కంట్రోల్ చేసిద్ది. కంప్యూటర్కి కనెక్ట్ అయిన డివైజెస్ ఉన్నాయే వాటిని కూడా కంట్రోల్ చేసిద్ది. అంటే కంప్యూటర్కి మనం ఇన్పుట్గా, అవుట్పుట్గా, మెమొరీగా ఎన్నో రకాల డివైజెస్ అనేవి మనం కనెక్ట్ చేస్తాం. వాటన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరు అంటే కంట్రోల్ యూనిట్. అది కంప్యూటర్ని చేస్తుంది, దానికి అనుసంధానం చేసిన ఇతర డివైజెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, దీంతో కంట్రోల్ యూనిట్ కంప్లీట్ అయింది. కమింగ్ టు మెమొరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్స్ ఇక్కడి నుంచే బాగా ఎగ్జామ్లో అడిగాడు. మెమొరీకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఐటీ లిటరసీలో ఉంది. చాలామందికి రకరకాల మెమొరీస్ ఎలా ఉంటాయి ఏంటి అనే విషయం తెలియదు. ఈరోజు నేను మెమొరీస్ గురించి చెప్పిన తర్వాత మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది జనరేట్ అయింది. ఇక దీని తర్వాత మీకు ఏ డౌటు ఉండదు మెమొరీస్లో. ఓకేనా, జాగ్రత్తగా వినండి. సో మెమొరీ అనేది ఒక రకమైన స్టోరేజ్ డివైస్ అనమాట. ఒక కంప్యూటర్ ఎంత బాగా పనైనా చేయనివ్వండి, కానీ అది డేటాని స్టోర్ చేసుకోవాలి. డేటాని స్టోర్ చేసుకోకపోతే దానికి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి గుర్తుండవు. అంతే కదా, కంప్యూటర్ పని చేయాలంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అవి ప్రోగ్రామ్స్ రూపంలో అది స్టోర్ చేసుకోవాలి. వితౌట్ స్టోరింగ్ దానికి ఏం గుర్తుంటాయి? మైండ్ ఉంటేనే కదా చెప్పిన పని గుర్తుపెట్టుకొని చేసేది. మరి మైండే లేకపోతే, ఆ విషయమే గుర్తుండకపోతే, అది గుర్తుండాలంటే మెమొరీలో భద్రపరచాలి. ఓకేనా, సో మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు మనం కొనే మొబైల్స్కి, కంప్యూటర్స్కి మెమొరీ ఆధారంగా రేట్ పెరుగుతుంది. ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటే అంత రేటు. 32 GB ఒకలాగా, 128 GB ఒకలాగా. మనకి ఐఫోన్ ప్రో మ్యాక్స్లో ఉన్నాయిగా, మ్యాక్స్, ప్రో మ్యాక్స్, ఇవన్నీ కూడా సైజుల్లో, అదేవిధంగా స్టోరేజ్ ప్రకారంగా వాటి యొక్క రేంజ్, వాటి యొక్క కాస్ట్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మెమొరీకి అంత వాల్యూ ఉంది ఐటీ లిటరసీలో. సో ఇట్ ఈస్ ఏ స్టోరేజ్ డివైస్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్ టు స్టోర్ ద డేటా. డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. ప్రొవైడ్స్ వన్ ఆఫ్ ది కోర్ ఫంక్షన్స్ ఆఫ్ ది మోడర్న్ కంప్యూటర్. మోడర్న్ కంప్యూటర్లో జరిగే ముఖ్యమైన కోర్ అంటే ముఖ్యమైన ఫంక్షన్స్ అనమాట. వాటికి మెమొరీ చాలా అత్యవసరం అంటున్నాడు. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types.
మెమొరీని రెండు భాగాలు చేశారు. ఒకటి ప్రైమరీ మెమొరీ, ఇంకోటి సెకండరీ మెమొరీ. చాలా ఇంపార్టెంట్. వీటికి ఇంకో పేర్లు కూడా ఉన్నాయి. ప్రైమరీ మెమొరీకి ఏమని పిలవచ్చు అంటే చూడండి, మెయిన్ మెమొరీ అని కూడా పిలవచ్చు. ఎగ్జామ్లో అడుగుతాడు, మెయిన్ మెమొరీ అన్న ప్రైమరీ మెమొరీ అన్న ఒకటి. నెక్స్ట్ ఇది ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగాడు కూడా, సెకండరీ మెమొరీకి ఇంకో పేరు ఏంటి? ఆక్సిలరీ మెమొరీ. సో సెకండరీ మెమొరీ అని పిలవచ్చు లేదా ఆక్సిలరీ మెమొరీ అని కూడా పిలవచ్చు. రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రైమరీ మెమొరీ గురించి మాట్లాడదాం. ఇదిగోండి ప్రైమరీ మెమొరీ లేదా మెయిన్ మెమొరీ. ఈ ప్రైమరీ మెమొరీని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో పర్మనెంట్ మెమొరీ, ఇంకోటేమో టెంపరరీ. పర్మనెంట్ అంటే ఏమో నాన్ వోలాటైల్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. నాన్ వోలాటైల్ అర్థమైందా? నాన్ వోలాటైల్ అంటే అర్థమైందంటే పవర్ పోయిందనుకో దీంట్లో డేటా పోదు. ఓకేనా? సిస్టమ్ కానీ ఫోన్ కానీ షట్ డౌన్ జరిగింది అనుకోండి, షట్ డౌన్ జరిగినా సరే ఏ మెమొరీలో డేటా పోదో ఆ మెమొరీని నాన్ వోలాటైల్ అనాలి. నెక్స్ట్ షట్ డౌన్ జరగంగానే డేటా పోయింది అనుకోండి, డేటా గాన్ అయిపోయింది అనుకోండి, వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని వోలాటైల్ అనాలి. ఓకేనా పాయింట్? కాబట్టి షట్ డౌన్ అయినా మన మెమొరీలోని డేటా పోకపోతే దాన్ని నాన్ వోలాటైల్ అనాలి లేదా పర్మనెంట్ స్టోరేజ్ మెమొరీ అనాలి. ఒకవేళ షట్ డౌన్ జరగంగానే మనం వాడుతున్న డేటా పోయింది అనుకోండి, దాన్ని వోలాటైల్ మెమొరీ అనాలి లేదా టెంపరరీ మెమొరీ అనాలి. ఓకేనా? సో ఈ నాన్ వోలాటైల్ మెమొరీ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్ అనమాట. రామ్ని రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు. నెక్స్ట్ వచ్చేదిలే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఓకేనా? రీడ్ ఓన్లీ మెమొరీ అడుగుతూ ఉంటాడు. రామ్ అనేది ఏ రకమైన మెమొరీ? ఇట్స్ ఏ నాన్ వోలాటైల్ మెమొరీ, ఇట్స్ ఏ పర్మనెంట్ మెమొరీ. మన ఫోన్లో కూడా రామ్ ఉండిద్ది. మనం స్టోర్ చేసుకోవాల్సిన ప్రతి ఫోటోలు, వీడియోస్, మూవీస్, మీరు డౌన్లోడ్ చేసుకునే వీడియోస్ అన్నీ కూడా రామ్లో స్టోర్ అయి ఉంటాయి. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మీరు స్టోర్ చేసుకున్న పోతాయా? పోవు కదా. ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయగానే మళ్ళీ అక్కడ అన్నీ అలాగే ఉంటాయి కదా. కాబట్టి షట్ డౌన్ అయినా డేటా పోదు, అందుకే నాన్ వోలాటైల్ అంటారు. ఓకేనా? దీంట్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి పీరామ్. ఓకేనా? దీన్ని ప్రోగ్రామబుల్ రామ్ అంటారు. రాస్తున్నా చూడండి. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు. మన దీన్ని ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ మెమొరీని ఈపీరామ్ అంటారు. మరి ఇక్కడ ఏముంది? ఈఈపి ఉంది అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చదవాలన్నమాట. ఓకేనా? సో పి అంటే ఏమో ప్రోగ్రామబుల్, ఈపి అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్, ఈఈపి అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఇవి రామ్లో రకాలు అనమాట. ఎగ్జామ్లో అడుగుతాడు పర్మనెంట్ మెమొరీ ఎన్ని రకాలు? 3 రకాలు. ఆ 3 ఏంటయ్యా అంటే ఇదిగో మనం మాట్లాడుకున్న ఇవన్నమాట. ఓకేనా? కమింగ్ టు టెంపరరీ మెమొరీ దగ్గరికి వద్దాం. ఇవి 3 ప్రైమరీ మెమొరీయే, గుర్తుపెట్టుకోండి. ఇవి మెయిన్ మెమొరీయే. మెయిన్ మెమొరీలో రకాలు మాట్లాడుకుంటున్నాం మనం. ఓకేనా? ఇది ర్యామ్ అన్నమాట. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటారు ర్యామ్ అంటే. ఈ ర్యామ్ ఏంటి? మనకి ర్యామ్ అనేది మనం ఏ అప్లికేషన్ అయితే వాడుతున్నామో స్క్రీన్ మీద ఏ అప్లికేషన్ అయితే ఉండిద్దో దాన్ని ర్యామ్ అంటాం. అంటే ర్యామ్లో ఉన్న అప్లికేషను మనం వాడుతున్నప్పుడు ర్యామ్లో రన్ అవుతూ ఉండిద్ది అనమాట. మనం వాడినప్పుడు ర్యామ్లో స్టోర్ అయ్యి ఉండిద్ది. ఉదాహరణకి ఫోటో ర్యామ్లో ఉంది, నువ్వు చూద్దాం అనుకున్నావు, ఓపెన్ చేయగానే ఎక్కడికి రావాలి? ర్యామ్లోకి రావాలి. నువ్వు ఏ ప్రాసెస్ అయినా చేయాలనుకుంటే దట్ ప్రాసెసింగ్ టాస్క్ విల్ బి ఇన్ ర్యామ్లో రన్ అవుతూ ఉండిద్ది. నువ్వు పబ్జీ అనే గేమ్ వాడినా, నువ్వు వీడియో చూసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా పలానా అప్లికేషను ర్యామ్లో పనిచేస్తూ ఉండిద్ది. అలా వాడుతూ ఉన్నావు, కింద పడిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు ఓపెన్ చేయగానే ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి వచ్చిద్దా? ఉండదు. స్విచ్ ఆఫ్ అయిపోయిందిగా, షట్ డౌన్ అయిపోయిందిగా. షట్ డౌన్లో అయితే ర్యామ్లో స్టోర్ అయిన డేటా ఉండదు. ఓకేనా? అందుకే దాన్ని మనం ఏమన్నాం? టెంపరరీ లేదా వోలాటైల్ అన్నాం. ఓకేనా? అలాంటిది ఇంకోటి క్యాష్ మెమొరీ అనమాట. దీన్ని క్యాచీ మెమొరీ అంటారు. సో ప్రైమరీ మెమొరీలో టెంపరరీ మెమొరీలు 2 ఉన్నాయి.
ఒకదాని పేరు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, దీన్ని ర్యామ్ అంటారు. నెక్స్ట్ క్యాషీ మెమొరీ, దీని గురించి కూడా నేను కింద మాట్లాడతాను. ఓకేనా. ర్యామ్లో 2 రకాలు ఉన్నాయి, స్టాటిక్ ర్యాము, డైనమిక్ ర్యాము. డైనమిక్ ర్యామ్ చాలా ఫాస్ట్గా ఉండిద్ది వెన్ కంపేర్ టు స్టాటిక్ ర్యామ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటాడు. ఈ 2 ర్యాముల్లో ఏ ర్యామ్ చాలా ఫాస్ట్గా ఉండిద్ది అంటే డైనమిక్ ర్యామ్ వెరీ ఫాస్టర్ వెన్ కంపేర్ టు స్టాటిక్ ర్యామ్ అనమాట. ఓకేనా. ఒక ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం రామ్ చూస్తాం, ర్యామ్ చూస్తాం, ఇవి 2 ఉండాలన్నమాట. ఓకేనా. ర్యామ్ ఎంత బాగా ఎక్కువ ఉంటే అంత స్పీడ్గా పనిచేసిద్ది, రామ్ ఎంత బాగా ఎక్కువ ఉంటే అంత ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రామ్ చూసుకోవాలి. ఎంత బాగా వాడినా స్లో అవ్వకూడదు, ఎక్కువ పర్ఫార్మింగ్ టాస్క్స్ ఎట్ ఏ టైంలో జరగాలి అనుకున్నప్పుడు ర్యామ్ చూసుకోవాలి. ఫోన్ వాడుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా వీటి మీద బాగా అవగాహన ఉండొచ్చు. ఈ పదాలు మీకు తెలియవు కాబట్టి ఒకసారి ఇంకా రివిజన్ అయింది. ఓకేనా. ఇంకో విషయం, ఈ డేటా మొత్తం మీకు తెలిస్తే మీరు ఈ వీడియో చూడాల్సిన పని లేదు. సమయం వృధా చేసుకోకుండా మీరు వేరే వాటిని ప్రిపేర్ అవ్వండి. ఎవరికైతే కంప్యూటర్ ఐటీ లిటరసీ మీద అవగాహన ఉండదో వారి నిమిత్తమే చేస్తున్నాను. మీ సమయం చాలా విలువైంది కాబట్టి ఇలాంటి చూస్తూ సమయం వృధా చేసుకోవద్దు. ఓకేనా. మన సమయం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండరీ మెమొరీ మాట్లాడదాం. ఇప్పుడేమో ప్రైమరీ మెమొరీ మాట్లాడుకుందాం. దాంట్లో ర్యామ్, క్యాచీ ఈ 3 మాట్లాడుకుందాం. ఇప్పుడు సెకండరీ మెమొరీ మాట్లాడుకుందాం. సెకండరీ మెమొరీకి ఇంకో పేరు ఏంటి? ఆక్సిలరీ మెమొరీ. దీంట్లో చాలా రకాలు వస్తాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఈ ఆక్సిలరీ మెమొరీలో ముందు 3 భాగాలు చేసుకుందాం. సీక్వెన్షియల్ యాక్సెస్, డైరెక్ట్ యాక్సెస్, ఆప్టికల్ డిస్క్, ఇలా 3 రకాలు చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ది సీక్వెన్షియల్ యాక్సెస్. సెకండరీ మెమొరీలో సీక్వెన్షియల్గా యాక్సెస్ చేసుకునే మెమొరీ ఒకటి ఉంది, దాన్ని మ్యాగ్నెటిక్ టైప్ అంటారు. మ్యాగ్నెటిక్ టేప్ మనకు తెలుసు కదా, రేడియోల్లో వాటిలో మ్యాగ్నెటిక్ టేప్స్ ఉండేవి కదా, రీల్స్ ఉండేవి కదా, అవి కూడా డేటా స్టోరేజ్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. పాటలు అలాంటి మనం స్టోర్ చేసుకుంటూ రేడియోలో పెట్టుకునే వాళ్ళం కదా, అవి మ్యాగ్నెటిక్ టేప్ అనమాట. అవన్నీ కూడా సీక్వెన్షియల్ యాక్సెస్ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత డైరెక్ట్ యాక్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. సెకండరీ డివైజెస్లో డైరెక్ట్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ డిస్క్ ఉండిద్ది, ఎలక్ట్రానిక్ స్టోరేజ్ ఉండిద్ది. మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే ఇదిగోండి ఫ్లాపీ డిస్క్ అండ్ హార్డ్ డిస్క్ అనమాట. మనం హార్డ్ డిస్క్ అనే పేరు చాలా బాగా విని ఉంటాం, ఫ్లాపీ డిస్క్ అనమాట. ఈ 2 మాట్లాడుకుంటూ ఉంటాం. సో డైరెక్ట్ యాక్సెస్ చేయగలిగిన మెమొరీ సెకండరీ మెమొరీ డివైజెస్లో మ్యాగ్నెటిక్ డిస్క్లో 2 రకాలు ఉంటాయి, ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్. మన ప్రతి కంప్యూటర్లో హార్డ్ డిస్క్ అనేది మ్యాండేటరీగా ఉండిద్ది. ఒకవేళ మనకి ఇచ్చిన హార్డ్ డిస్క్ సరిపోలేదు అనుకోండి, బయట నుంచి ఇంకా అడాప్టబుల్గా మనం వేరే హార్డ్ డిస్క్లు కూడా కొనుక్కుంటూ ఉంటాం. ఓకేనా. హార్డ్ డిస్క్లో రకాలు ఉంటాయి, కింద మాట్లాడతాను దాని గురించి. తర్వాత ఎలక్ట్రానిక్ స్టోరేజ్ అనమాట. ఎలక్ట్రానిక్ స్టోరేజ్లో చాలా ఇంపార్టెంట్, 2 రకాలు ఉంటాయి. ఒక దాని పేరు ఫ్లాష్ మెమొరీ, ఇంకో దాని పేరు మెమొరీ కార్డ్ అనమాట. ఫ్లాష్ మెమొరీ అంటే ఏంటి అని ఎగ్జామ్లో అడిగాడు. ఫ్లాష్ మెమొరీ అన్నా పెన్ డ్రైవ్ అన్న ఒకటే అనమాట. ఓకేనా. మనం వాడే పెన్ డ్రైవ్ కూడా ఒక రకమైన స్టోరేజే, డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా, సో అది ఫ్లాష్ మెమొరీ అనమాట. సో ఎలక్ట్రానిక్ స్టోరేజ్ కిందకి 2 రకాల డివైజెస్ వస్తాయి. ఒక దాని పేరు ఫ్లాష్ మెమొరీ, మరొక దాని పేరు మెమొరీ కార్డ్ చిప్ అనమాట. మెమొరీ కార్డ్ చిప్. ఇదివరకు మనం 4GB 6GB వేసేవాళ్ళం కదా, ఈరోజు ఎవరు వాడుతున్నారు? ఫోన్లోనే ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేస్తుంది. ఇదివరకు అయితే ఈ కార్డ్స్ మనం వాడుతూ ఉండేవాళ్ళం. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ స్టోరేజ్ కిందకు వస్తాయి. ఒకటేమో మ్యాగ్నెటిక్ స్టోరేజ్, ఇంకోటేమో ఎలక్ట్రానిక్ స్టోరేజ్. ఇవి 2 ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్. ఓకేనా. ఫ్లాష్ మెమరీకి ఇంకో పేరు ఏంటి? పెన్ డ్రైవ్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా ఇంకొన్ని ఆప్టికల్ డిస్క్లు ఉన్నాయన్నమాట. ఆప్టికల్ స్టోరేజ్, ఇదేమో మ్యాగ్నెటిక్, ఇదేమో ఎలక్ట్రానిక్, ఇదేమో ఆప్టికల్ అనమాట. ఓకేనా. సో ఆప్టికల్ స్టోరేజ్లో ఎటువంటి స్టోరేజింగ్ డివైజెస్ ఉన్నాయి అని మనం గమనిస్తే వీ హ్యావ్ బ్లూరే డిస్క్ అనమాట, బ్లూరే డిస్క్. ఇంకోటి సిడి రామ్, ఇంకోటేమో సిడి ఆర్ఎన్డబ్ల్యూ. ఆర్ఎన్డబ్ల్యూ అంటే రీడ్ అండ్ రైట్ అనమాట. రీడ్ అండ్ రైట్ అంటే రీడ్ చేసిద్ది, రైట్ చేసిద్ది. సో సిడి నెక్స్ట్ డివిడి అనమాట. ఇది వరకు రోజుల్లో బ్లూరే వాడేవాళ్ళం. తర్వాత సిడి రామ్, తర్వాత సిడి రైట్, సిడి రీడ్, తర్వాత చివరిలో సిడి రైట్ అండ్ రైట్ వచ్చింది, రీడ్ అండ్ రైట్ వచ్చింది అనమాట. ఇది వరకు సిడి రీడ్ మాత్రమే వాడేవాళ్ళం, తర్వాత సిడి రైట్ వాడాం, తర్వాత సిడి రీడ్ అండ్ రైట్ వాడాం,
ఆ తర్వాత డివిడికి వచ్చామన్నమాట. ఇలా మనం పెరుగుతూ వచ్చామన్నమాట. ఓకేనా. డివిడి ఈ పదాలు అడుగుతూ ఉంటాడు. సిడి అంటే ఏంటి? ఇదిగోండి సిడి అంటే కింద మీకు రాయలేదు, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. ఈ అబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. లాస్ట్లో ఈ యాక్రోనిమ్స్ మీద కూడా నేను వీడియో చేస్తాను. కాంపాక్ట్ డిస్క్. మరి డివిడి అంటే అర్థం ఏంటి? డివిడి అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్ లేదా డిజిటల్ వీడియో డిస్క్ ఇలాగని చదవచ్చు. డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అని చదవచ్చు, డిజిటల్ వీడియో డిస్క్ డివిడి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అని చదవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్. కింది వాటిలో సెకండరీ స్టోరేజ్ కానిది ఏంటి, అయినది ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అర్థమైందా? మ్యాగ్నెటిక్ స్టోరేజ్ ఏంటి అన్నప్పుడు నువ్వు ఈ రెండు చెప్పగలగాలి. అలా రకరకాలుగా క్వశ్చన్స్ని ఫామ్ చేయగలడు. మెమొరీ మీద మంచి క్వశ్చన్స్ పడతాయి. జాగ్రత్తగా ఈ క్లాసిఫికేషన్ డయాగ్రామ్ని మీరు చేసుకోండి. చాలామంది రాసుకుంటూ కూర్చున్నారు. వద్దు, రాసుకోవద్దు. నేను ఈ పీడిఎఫ్ని ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. సమయం చాలా విలువైంది. ఓకేనా. మీ సమయాన్ని నేను ఏమాత్రం వృధా చేయను. మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు ఉద్యోగం కొట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మనం చేస్తుంది. కాదు సార్ నేను రాసుకుంటే నాకు బాగా గుర్తుంటాయి అనుకుంటే రాసుకోండి. నేనైతే ఈ పీడిఎఫ్ని ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. వీడియో కంప్లీట్ అయితే పెడతా. ముందే అడగద్దు. ఎక్కడైనా వీడియో కంప్లీట్ అవ్వాలి కదా. అన్ని వీడియోస్ మాట్లాడిన తర్వాత పెడతాను. అప్పటి వరకు అడగాల్సిన పని లేదు. ఓకేనా. సో అందరూ కూడా అయిన తర్వాత కంప్లీట్గా పెడతాను కాబట్టి జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. కాదు అవకాశం లేదు, సమయం కుదరదు సార్ మాకు, చాలామంది చదువుకునే పిల్లలు కూడా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఇలాంటి సమయం దగ్గర వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని ఒక గంటలో వినండి. ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు జాగ్రత్తగా వినండి, రఫ్గా రాసుకోండి. కానీ దీనికోసం మాత్రం కూర్చొని ప్రిపేర్ చేసుకోవద్దు, సమయం వృధా అయింది. ఓకేనా. నెక్స్ట్ క్యాష్ మెమొరీ. క్యాచీ మెమొరీ అని చెప్పాం కదా. క్యాచీ మెమొరీ అంటే అర్థం ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సిపియు అండ్ ర్యామ్. సిపియుకి ర్యామ్కి మధ్యలో క్యాచీ మెమొరీ ఉండిద్దంట. ఈ క్యాచీ మెమొరీ ఈజ్ ద ఫాస్టెస్ట్ మెమొరీ. ఇట్ ఈస్ ఫాస్ట్ మెమొరీ. ఇట్ ఈస్ ఫాస్టర్ దెన్ ర్యామ్. అసలు ర్యామే చాలా ఫాస్ట్, కానీ ర్యామ్ కన్నా ఫాస్ట్గా పనిచేసే మెమొరీ ఏమైనా ఉంది అంటే దట్ ఈజ్ ప్రైమరీ స్టోరేజ్లో ఒక రకమైన క్యాచీ మెమొరీ. వెన్ సిపియు నీడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్. సిపియు ఒక పని చేద్దాం అనుకుంది, దానికోసం ఒక ప్రోగ్రామ్ కోసం వెతికింది, ఒక ఇన్స్ట్రక్షన్ కోసం వెతికినప్పుడు సిపియు నీడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ డేటా ప్రాసెసింగ్. ఇట్ ఫస్ట్ లుక్స్ ఇన్ ద క్యాచీ. అంటే సిపియు ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ని కానీ ఒక డేటాని కానీ ప్రాసెస్ చేద్దాం అనుకుందో అప్పుడు వెంటనే దేన్ని చూసిద్దంట? క్యాచీ మెమొరీని చూసిద్దంట. క్యాచీ మెమొరీలో ఉందనుకోండి దాన్ని క్యాచీ హిట్ అంటారు. అంటే అనుకున్న ఇన్స్ట్రక్షన్ దొరికింది అని అర్థం. క్యాచీ హిట్ అవ్వలేదు, అప్పుడు క్యాచీ మిస్ అనమాట. ఎప్పుడైతే క్యాచీ మిస్ అయిందో అప్పుడు సిపియు ర్యామ్కి వెళ్ళిద్ది. పాయింట్ మీకు అర్థమైందా? ముందు క్యాచీలో వెతికిద్ది, క్యాచీ హిట్ దొరికిందనుకో చక్కగా ఇన్స్ట్రక్షన్ తీసుకొని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయిద్ది. కాదు, క్యాచీలో తను వెతికిన ఇన్స్ట్రక్షన్ కనపడలేదు, అప్పుడు క్యాచీ మిస్ అయింది కాబట్టి ఎక్కడ వెతికిద్ది? ర్యామ్లో వెతికిద్ది. ర్యామ్లో ఉండిద్ది కాబట్టి చూసి వాడేసుకుంది అనమాట. ఓకేనా పాయింట్? అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఫాస్టర్ దెన్ ర్యామ్. తర్వాత ఇదిగోండి ప్రైమరీ మెమొరీకి సెకండరీ మెమొరీకి డిఫరెన్సెస్ మనం చూద్దాం. ఇందాక మాట్లాడుకున్నాం, ఇలా సెగ్రిగేట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైందని పెట్టాను. ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీలో టు స్టోర్ ద డేటా టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. సెకండరీ మెమొరీలో పర్మనెంట్గా అనమాట, ఇక అలా ఫిక్స్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. ఇది టెంపరీ, ఇది పర్మనెంట్. నెక్స్ట్ డైరెక్ట్లీ యాక్సెస్ బై సిపియు. ప్రైమరీ మెమొరీని సిపియు డైరెక్ట్గా యాక్సెస్ చేసింది, కానీ నాట్ డైరెక్ట్లీ యాక్సెస్ బై సిపియు. సెకండరీ మెమొరీని సిపియు డైరెక్ట్గా యాక్సెస్ చేయదు. నెక్స్ట్ సెమీ కండక్టర్ మెమొరీస్తో ప్రైమరీ మెమొరీ తయారు చేస్తారు. మ్యాగ్నెటిక్ అండ్ ఆప్టికల్ మెమొరీస్తో ఇవి తయారు చేయబడతాయి అన్నమాట. ఇదేమో సెమీ కండక్టర్ మెమొరీస్ అని పిలవాలి. ఆ టెక్నాలజీ వాడతారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ అండ్ ఆప్టికల్ టెక్నాలజీస్ వాడతారు. నెక్స్ట్ ఇది వాలటైల్ అండ్ నాన్ వాలటైల్ రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా. వాలటైల్, నాన్ వాలటైల్. కానీ ఇక్కడ మాత్రం నాన్ వాలటైల్ మాత్రమే ఉండిద్ది. సో సెకండరీ మెమొరీ ఏ నేచర్ కలిగి ఉండిద్ది? నాన్ వాలటైల్ నేచర్ మాత్రమే కలిగి ఉండిద్ది. ప్రైమరీ మెమొరీ ఏ నేచర్ని కలిగి ఉండిద్ది? దీనికి వాలటైల్ అండ్ నాన్ వాలటైల్ ఈ రెండు నేచర్ కలిగి ఉంటాయి అన్నమాట.
గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇగో ర్యామ్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. వాట్ ఈజ్ ర్యామ్? చూడండి, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఇది రీడ్ చేసిద్ది, రైట్ చేసిద్ది. ఇట్ కెన్ రీడ్ అండ్ రైట్, రెండు ఆపరేషన్స్ చేయగలదు. రెండు రీడ్ రైట్ రెండు చేసిద్ది. ఇన్ఫర్మేషన్స్ కెన్ బి రీడ్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్, రీడ్ చేయగలదు, రైట్ చేయగలదు. ఇట్ ఈస్ వాలటైల్ ఇన్ నేచర్. ర్యామ్ అనేది వాలటైల్. ఓకేనా, ఇందాక మనం మాట్లాడుకున్నాగా, ఇదిగోండి ర్యామ్ అనేది వాలటైల్. ఆ విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఓకేనా, యూజ్డ్ ఫర్ స్టోర్ ప్రోగ్రామ్స్ డేటా డ్యూరింగ్ ద కంప్యూటర్స్ ఆపరేషన్. కంప్యూటర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్స్ని కానీ డేటాను కానీ స్టోర్ చేసుకునే మెమొరీగా దీన్ని మనం పరిగణించాలి. వెన్ ద సిస్టమ్ ఈజ్ షట్ డౌన్ అయిపోతే ద సేవ్ డేటా విల్ బి గాన్. సేవ్ చేసుకున్న డేటా మొత్తం పోయిద్ది. అప్పటి వరకు రన్ అవుతున్న డేటా మొత్తం ఫినిష్ అయిపోయిద్ది. రన్ అవుతూ ఉన్న ప్రోగ్రామ్ వెళ్ళిపోయిద్ది అని అర్థం అనమాట. ఇట్ ఈజ్ ఎ టెంపరీ స్టోరేజ్. టెంపరీ స్టోరేజ్గా దీన్ని వాడుకుంటూ ఉంటాం. తర్వాత రామ్, ఆర్ఓఎం, రామ్. రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఇది ఓన్లీ రీడ్ ఆపరేషన్ మాత్రమే చేయగలదు. ఇట్ కెన్ ఓన్లీ రీడ్ ఆపరేషన్ మాత్రమే చేయగలదు. ఇట్ ఈస్ నాన్ వాలటైల్. ఇది నాన్ వాలటైల్. యూజ్డ్ ఫర్ పర్మనెంట్ స్టోరేజ్. అదేమో టెంపరీ, మరి రామ్ ఆర్ఓఎం ఏమో పర్మనెంట్ స్టోరేజ్ అనమాట. ఓకేనా, చాలా బాగా వీటిని గుర్తుపెట్టుకోండి. తర్వాత డేటా మెజర్మెంట్ చార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో వీటి మీద బాగా అడుగుతూ ఉంటాడు. మనం కంప్యూటర్ని స్పీడ్స్ని కొలిచేటప్పుడు బిట్టు బైట్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా, సో అవన్నీ ఏంటి, ఎలా కన్సిడర్ చేయాలి? మనం కూడా స్టోరేజ్ మాట్లాడుకున్నప్పుడు నాకు 1 MB ఉంది, 2 MB ఉంది, అర్థమైంది, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అవి తెలియదు అనమాట వాటి గురించి ఎగ్జాక్ట్గా కొంతమందికి. వాటి గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ బిట్ అంటే 0,1 అనమాట. బిట్స్ అంటారు. బిట్స్ 0,1 అనమాట. తర్వాత నిబిల్ అంటే 4 బిట్స్ అనమాట. బిట్స్ అంటే 2 బిట్స్ ఉంటాయి. ఇక్కడ 2 బిట్స్ మాత్రమే ఉంటాయి. అది 0 లేదా 1 అనమాట. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. అలా మనం డిజిటల్ కమ్యూనికేషన్లో వాటిని వాడుకోవచ్చు. తర్వాత నిబిల్ అంటే 4 బిట్స్ అనమాట. నెక్స్ట్ బైట్ అంటే 8 బిట్స్ అనమాట. ఓకేనా, సో ఒక బైట్లో ఎన్ని నిబిల్స్ ఉంటాయి? 2 నిబిల్స్ ఉంటాయి. అలా కూడా అడుగుతూ ఉంటాడు తెలివిగా. ఓకేనా, 2 నిబిల్స్ని కలిపితే 8 బిట్స్ అయింది. 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అనమాట. 4 బిట్లని ఒక నిబిల్ అనాలి, 8 బిట్లని ఒక బైట్ అనాలి, 2 బిట్స్ని బిట్ అని మాత్రం చదువుకోవాలి. నెక్స్ట్ కిలో బిట్స్ కాదండోయ్, కిలో బైట్ అంటే 1024 బైట్స్ అనమాట. 1024 బైట్స్. మెగాబైట్ అంటే 1024 కిలో బైట్స్. గిగాబైట్ అంటే 1024 మెగాబైట్స్. టెరాబైట్ అంటే 1024 గిగాబైట్స్. అలా జటాబైట్, టెరాబైట్ చాలా ఉంటాయి అనమాట. ఇది ఒక ఐడియా కోసం మీకు రాశాను. ఓకేనా, సో కిలో అంటే 1024 బైట్స్, 1 KB అంటే 1 మెగాబైట్ అంటే 1024 కిలోబైట్స్, 1 గిగాబైట్ అంటే 1024 మెగాబైట్స్. ఇలా చదువుకోండి. ఓకేనా, తర్వాత ఇందా మనం మాట్లాడుకున్నాం కదా హార్డ్ డిస్క్ అని చెప్పి. హార్డ్ డిస్క్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో HDD, ఇంకోటేమో SSD. చాలామంది కంప్యూటర్ వాడే వాళ్ళకి ఇది బాగా తెలుసు. HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, ఈ పేరు అడిగాడు. తర్వాత SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటారు. ఇదేమో HDD హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటారు. ఇవి రెండు కూడా మన కంప్యూటర్లో వాడే హార్డ్ డిస్క్లు అనమాట. అయితే వాటి యొక్క ఆపరేషన్స్ ఆధారంగా డివైడ్ చేసాం. ఎక్కువగా ఇప్పుడు అందరూ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఎక్కువ రియలబిలిటీ అంతా దేనికుందంటే SSD అనమాట. ఇప్పుడు అందరూ ఎక్కువ SSDకి వెళ్ళిపోతున్నారు. HDD ఎవరు వాడట్లా. ఓకేనా, సో స్లోగా ఉండిద్ది, ఇదేమో ఫాస్టర్గా ఉండిద్ది. ఇది చీపర్, ఇది మోర్ ఎక్స్పెన్సివ్. అంటే బాగా ఫాస్ట్గా వర్క్ అవుతుంది కదా, అందుకే ఎక్కువ రేట్ అయినా కొంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది మెకానికల్గా మూవింగ్ పార్ట్స్, ఇది నాన్ మెకానికల్ అనమాట. ఫ్లాష్ స్పీడ్ అనమాట. షాక్ రెసిస్టెంట్, ఇది ఫ్రాగైల్ అనమాట. బెస్ట్ ఫర్ స్టోరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, గేమింగ్ యాప్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఫైల్స్. ఇది బెస్ట్ ఫర్ స్టోరింగ్ ఎక్స్ట్రా డేటా సచ్ యాజ్ మూవీస్, ఫొటోస్ అండ్ డాక్యుమెంట్స్. వీటిని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు HDD కొనుక్కో. కాదు, వీటిని స్టోర్ చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం నువ్వు SSD కొనుక్కోవాలి. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. ఇవి రెండు కూడా హార్డ్ డిస్క్లో డ్రైవ్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బాగా
అడుగుతూ ఉంటాడు. తర్వాత డేటా కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడతో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది పూర్తయిపోయింది. ఇక్కడతో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనే విభాగం పూర్తయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇంకో విభాగంలోకి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ ఇంటూ అనదర్ సెక్షన్ దట్ ఈస్ కాల్డ్ డేటా కమ్యూనికేషన్. చాలా ఇంపార్టెంట్ డేటా కమ్యూనికేషన్ అనేది. దీనికి కూడా మంచి వాల్యూ ఉంది, మంచి స్కోర్ వాల్యూ ఉందన్నమాట. ఓకేనా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వచ్చే 1-2 మార్కుల కోసం ఇంత చదువుకోవాలని చెప్పి. చదువుకోవాల్సిన పని లేదు, ఎవడు పడితే వాడు చదవడు. ఇది అర్థమైందా? 1-2 మార్కులు కూడా పోకూడదు అని చాలా చోట్ల ఎగ్జామ్ 0.1 0.2తో పోయి, అర్థమైందా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్నో సంవత్సరాలు కూర్చుంటూ ఉంటాడు. వాడికి భయం, వాడు జాగ్రత్త పరుడు, అందుకే వాడు వింటాడు అనమాట. కాదు ఇదంతా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇక్కడే వీడియోని పాస్ చేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎవరిని ఫోర్స్ చేసే ఇబ్బందే లేదు. ఓకేనా, నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్. చూడండి, చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. కొన్ని కాన్సెప్ట్స్ని ఈ రోజు వరకు ఫినిష్ చేసుకుందాం మనం. ఏంటి డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా బిట్వీన్ 2 డివైజెస్ యూజింగ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా. ఎంతో కొంత ట్రాన్స్మిషన్ మీడియాని లేదా ఛానల్స్ని ఉపయోగించుకొని 2 డివైజెస్ మధ్య డేటా అనేది ఎక్స్చేంజ్ జరగాలి. దాన్ని డేటా కమ్యూనికేషన్ అంటారు. ఈ డేటా కమ్యూనికేషన్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, సింప్లెక్స్ కమ్యూనికేషన్, డూప్లెక్స్ కమ్యూనికేషన్. ట్రాన్స్మిషన్ మోడ్లో 2 రకాలు, సింప్లెక్స్, డూప్లెక్స్. డూప్లెక్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. ఓకే, ఏంటయ్యా ఈ సింప్లెక్స్ అంటే ఏంటి, డూప్లెక్స్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ సింప్లెక్స్. సింప్లెక్స్ అంటే ఓన్లీ 1 వే కమ్యూనికేషన్ అనమాట. ఒకవైపు మాత్రమే మనం డేటాని పంపించగలం. ఇదిగోండి, ఇది సోర్సు, ఇది రిసీవరు. ఒకవైపు నుంచి ఇంకో వైపుకి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ పంపించగలం. అటువైపు నుంచి తిరిగి ఇన్ఫర్మేషన్ రాదు. సో వీ కెన్ సెండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఓన్లీ 1 డైరెక్షన్. దట్ ఈస్ కాల్డ్ సింప్లెక్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఇది ఇక్కడ రాసాను చూడండి. సింప్లెక్స్ అంటే రేడియో, టెలివిజను, కీబోర్డు, ఇవన్నీ కూడా సింప్లెక్స్ అనమాట. అంటే ఇక్కడ ఒకవైపు మాత్రమే ట్రాన్స్మిషన్ జరిగింది డేటా. రేడియో వాళ్ళు మాట్లాడతారు, మనం వింటాం. టెలివిజన్ వాళ్ళు మాట్లాడతారు, మనం వింటాం. కీబోర్డు మనం ఎంటర్ చేస్తే వెళ్ళిద్ది. మానిటర్ ఏమైనా మనకేమైనా అందిస్తుందా? లేదే. మనం ఎంటర్ చేసిన డేటా లోపలికి వెళ్తుంది. లోపల నుంచి డేటా ఏమైనా కీబోర్డ్కి వస్తుందా? రావట్లేదు కదా. కాబట్టి రేడియో, టెలివిజన్, కీబోర్డ్, దీస్ 3 ఆర్ సింప్లెక్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కిందకి వస్తాయి. అడుగుతూ ఉంటాడు కింది వాటిలో సింప్లెక్స్ ఏది, డూప్లెక్స్ ఏది, హాఫ్ డూప్లెక్స్ ఏది అని కూడా అడుగుతూ ఉంటాడు. సో మీరు జాగ్రత్తగా చూడాలన్నమాట. ఓకేనా, తర్వాత డూప్లెక్స్లో హాఫ్ డూప్లెక్స్ అనమాట. హాఫ్ డూప్లెక్స్ అంటే బోత్ డైరెక్షన్స్లో డేటా ట్రాన్స్ఫర్ అయింది, కట్ బట్ నాట్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో జరగదు. ఇదిగోండి, సోర్సు, రిసీవరు ఇన్ఫర్మేషన్ ఇటు పంపించింది, ఇటు వస్తుంది. ఇటు వెళ్ళటమా లేదా, ఆర్ అంటే లేదా అనమాట, ఇటు రావటమా. 2 వైపులో కమ్యూనికేషన్ జరుగుతుంది, కానీ ఎట్ ఏ టైంలో జరగదు. ఇదిగోండి ఎగ్జాంపుల్, వాకీ టాకీస్. అర్థమైందా? వాకీ టాకీస్లో ఆడోట పక్కన మాట్లాడాలి, వాడు మాట్లాడిన తర్వాతే నువ్వు మాట్లాడాలి. రేపు మీరు ఏఎల్పీ అయ్యారనుకోండి, మీకు వాకీ టాకీస్ ఇస్తారు. పైనుంచి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ చదువుతారు, వాళ్ళు చెప్పింది నువ్వు వినాలి, విన్న తర్వాత నువ్వు మాట్లాడాలి. ఇద్దరు ఒకేసారి మాట్లాడడానికి వీలు లేనే లేదు. కాబట్టి హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్కి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే వాకీ టాకీ అనమాట. సో బోత్ సైడ్ ఇన్ఫర్మేషన్ అని ట్రాన్స్మిట్ అయ్యింది, కానీ ఎట్ ఏ టైంలో అవ్వదు. తర్వాత ఫుల్ డూప్లెక్స్ అంటే బోత్ డైరెక్షన్లో డేటా పాస్ అయ్యిద్ది, ఎట్ ఏ టైంలో జరిగిద్ది. ఇక్కడ ఎట్ ఏ టైంలో జరగదు, ఇక్కడ ఎట్ ఏ టైంలో జరిగిద్ది. ఎగ్జాంపుల్, ఫుల్ డూప్లెక్స్ ఎగ్జాంపుల్ అండి వైర్లెస్ హ్యాండ్సెట్. అంటే మన మొబైల్ ఫోన్ అనమాట. మనం మాట్లాడతాం, వాడు మాట్లాడతాడు, ఎట్ ఏ టైంలో జరుగుతూ ఉండిద్ది. సో మొబైల్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. ఓకేనా, ఇవి 2 కూడా ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి అన్నది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా అండి. తర్వాత కమ్యూనికేషన్ మీడియా. కమ్యూనికేషన్ మీడియా గురించి మాట్లాడదాం. ఈ కమ్యూనికేషన్ మీడియాలో 2 రకాల మీడియాస్ ఉన్నాయి. ఒకటేమో గైడెడ్, ఇంకోటేమో అన్గైడెడ్. గైడెడ్కి ఇంకో పేరు ఏంటంటే వైర్ టెక్నాలజీ. వైర్ను ఉపయోగించుకొని డేటాని ట్రాన్స్మిట్ చేయటం. ఇంకోటి వైర్లెస్ టెక్నాలజీ, వైర్ లేకుండా డేటాని ట్రాన్స్మిట్ చేయటం. సో గైడెడ్, అన్గైడెడ్, వైర్డ్, వైర్లెస్ గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం వైర్ టెక్నాలజీ చూద్దాం.
వైర్డ్ అంటే ఈథర్నెట్ కేబుల్ లేదా ట్విస్టెడ్ పేర్ కేబుల్ వాడతారు, లేదా కోయాక్సిల్ కేబుల్ వాడతారు, లేదా ఆప్టికల్ కేబుల్ వాడతారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ ఫైబర్ ఆప్టిక్ కేబులే. మన ఇంటి దగ్గరికి అందరూ కూడా జియో కనెక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ జియో కనెక్షన్స్ అన్నీ కూడా ఏంటి, ఆప్టికల్ ఫైబరే. వెంట్రుక సైజ్ అంత ఉంటాయి. అందుకే మీరు ఎవరైనా జియో వైర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, సన్నగా మన వెంట్రుకల్లాగా ఉంటాయి. వాడు ఎలా అతికిస్తున్నాడో కూడా తెలియదు. వాడి దగ్గర మిషన్ ఉండిద్ది అనమాట. ఆ మిషన్ లోపల 2 వెంట్రుకల్ని పెడతాడు, ఆ 2 అతుక్కుంటాయి అనమాట. వెరీ తక్కువ అనమాట. ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసింది అంటాడు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనం అనే లైట్కి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఆధారంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పనిచేస్తుంది. ఆప్టిక్ అంటే లైట్ అనమాట. ఓకేనా పాయింట్. సో ఈ 3 రకాల వైర్స్ని వైర్ టెక్నాలజీలో వాడుతూ లేదా గైడెడ్ టెక్నాలజీలో వాడుతున్నారు. ఇలా పంపించే కమ్యూనికేషన్లో గైడెన్స్ ఉండిద్ది అనమాట. ఎక్కువగా ఏమనాలి, కాస్త నాయిస్ అనేది రాకుండా ఉండటానికి ఎక్కువ గైడ్, వేరే వాళ్ళ దృష్టిలో పడకుండా చాలా గైడ్గా వెళ్తానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. ట్విస్టెడ్ పేర్ కేబుల్, కోయాక్సిల్ కేబుల్ అండ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైర్లెస్ టెక్నాలజీస్లో ఇలాంటి వాడతాం. రేడియో వేవ్ ట్రాన్స్మిషను, మైక్రోవేవ్ ట్రాన్స్మిషను, శాటిలైట్ కమ్యూనికేషను, ఇన్ఫ్రారెడ్ కమ్యూనికేషను, బ్లూటూత్ అనమాట. ఆల్రెడీ నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పాను. బ్లూటూత్ ఏ నెట్వర్క్ అని అడిగాడు. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనమాట. బ్లూటూత్ ఒక రేంజ్ ఎంత అంటే 10 మీటర్లు అనమాట. 10 మీటర్ల రేంజ్లో ఒక మనిషికి మాత్రమే రెగ్యులబుల్గా చాలా దగ్గరలో ఉండే నెట్వర్క్ ఏమైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ది పర్సనల్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ బ్లూటూత్ అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా వైర్లెస్ టెక్నాలజీస్. వీటిని వైర్లెస్ అనొచ్చు లేదా అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా అని కూడా మాట్లాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. తర్వాత కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. కంప్యూటర్ నెట్వర్క్ ఇప్పుడు మనం ఇంకో విభాగం మాట్లాడుతున్నాం. ఇదిగోండి, ఇందాక మాట్లాడిందేమో డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటో ఆ 3వ విభాగం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ విభాగం, వీఆర్ గోయింగ్ ఇన్ టు 4th పార్ట్, దట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్ నెట్వర్క్. అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి అనే విషయాలు మాట్లాడుకున్నాం. కలెక్షన్ ఆఫ్ 2 or more కంప్యూటర్స్, 2 లేదా దానికన్నా ఎక్కువ మోర్ కంప్యూటర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ టు షేర్ ఇన్ఫర్మేషన్. కంప్యూటర్ నెట్వర్క్ అంటే అర్థమైందంట, 2 లేదా అంతకన్నా ఎక్కువ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. దాన్ని నెట్వర్క్ అని పిలవాలి. దట్ కనెక్టెడ్ సిస్టమ్స్ కంబైన్లీ కాల్డ్ నెట్వర్క్ అని మనం చదవాలన్నమాట. అయితే ఈ నెట్వర్క్ల వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అంటే ఫస్ట్ది ఫైల్ షేర్ చేసుకోవడానికి, అప్లికేషన్ షేర్ చేసుకోవడానికి, హార్డ్వేర్ని షేర్ చేసుకోవడానికి, ఇలా రకరకాల షేరింగ్స్ కోసం. షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ ప్రోపగండా అనమాట, మెయిన్ ఎజెండా అదే అనమాట. దానికోసం నెట్వర్క్గా అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. దాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అని మనం పిలుస్తూ ఉంటాం. దీంట్లో రకాలు ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. ఏంటయ్యా టైప్స్ అంటే, ఫస్ట్ది ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు ల్యాన్. ఏంటి ల్యాన్ అంటే, కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ జాగ్రఫికల్ ఏరియా సచ్ యాజ్ హోమ్ లేదా ఆఫీస్ లేదా బిల్డింగ్స్ లేదా స్కూల్, మేబీ విత్ ఇన్ 1 kilometer రేంజ్. 1 kilometer రేంజ్లో ఒక ఇంటికి కానీ, ఒక ఆఫీస్కి కానీ, ఒక బిల్డింగ్ కానీ సంబంధించి కొన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. వాటిని ల్యాన్ ద్వారా కనెక్ట్ చేస్తాం. దట్ కనెక్షన్ ఈజ్ ల్యాన్. మన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యి, లేదా ఆఫీసెస్ కానీ, స్కూల్స్ కానీ, అలా వాటికి మాత్రమే ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న అన్ని కంప్యూటర్స్ కూడా ల్యాన్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా. ఎగ్జాంపుల్ వైఫై అనమాట. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. యాక్రోనిమ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. వైర్లెస్ ఫిడిలిటీ అనమాట. ఓకేనా. సో ఒక హోమ్కి సంబంధించింది 1 kilometer రేంజ్లో ఉండిద్ది. తర్వాత వైడ్ ఏరియా నెట్వర్క్. దీని అర్థం ఏంటో చూద్దాం. ఏ నెట్వర్క్ విచ్ కవర్స్ ఏ కంట్రీ ఆర్ ఏ లార్జ్ రేంజ్ ఆఫ్ పీపుల్. ఎక్కువ రేంజ్ ఆఫ్ పీపుల్ని లేదా ఒక కంట్రీని మొత్తం కవర్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వాడే నెట్వర్క్ ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్. దట్ ఈస్ కాల్డ్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్.
ఓకేనా. ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్ ఈజ్ ద బిగ్గెస్ట్ వ్యాన్ అనమాట. అక్కడ వైఫై ల్యాన్ కల ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంటర్నెట్ అనేది వ్యాన్ కల ఎగ్జాంపుల్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మోస్ట్లీ యూజ్ దిస్ నెట్వర్క్. ఎక్కువగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఈ ఇంటర్నెట్ని వాడుతూ ఉంటాయి. సో ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ద్వారా అన్ని సిస్టమ్స్ అవి కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, దీన్ని మ్యాన్ అంటారు. మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ విచ్ కవర్స్ ఏ సిటీ ఆర్ ఏ టౌన్. ఒక టౌన్ లేదా ఒక సిటీకి సంబంధించిన అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాన్ని, ఏ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయో దాన్ని మనం మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చదవచ్చు. ఇట్ కవర్స్ ఏరియా లార్జర్ దెన్ ల్యాన్ అండ్ స్మాలర్ దెన్ వ్యాన్ అనమాట. అంటే ఇది ల్యాన్ కన్నా ఎక్కువ ఏరియాని కవర్ చేసిద్ది, వ్యాన్ కన్నా తక్కువ ఏరియాని కవర్ చేసిద్ది. అంటే మధ్యలో ఉండిద్ది అనమాట. అంటే ల్యాన్ ఏమో ముందు ఉండిద్ది కాస్త ఏరియా, మ్యాన్ ఏమో ఇదేమో హోమ్ అనమాట, ఇదేమో సిటీ అనమాట, వ్యాన్ అంటే ఏమో కంట్రీ అనమాట. ఇంటిని కవర్ చేయాలంటే ల్యాండ్ పెట్టుకో, సిటీని కవర్ చేయాలంటే మ్యాన్ పెట్టుకో, కంట్రీని కవర్ చేయాలంటే వ్యాన్ పెట్టుకో. ఇలాగనమాట. ఇలా రకరకాలుగా కంప్యూటర్ నెట్వర్క్స్ని వాడుతూ ఉంటాం. దీనికి ఎగ్జాంపుల్ కేబుల్ టీవీ కనెక్షన్ అనమాట. కేబుల్ టీవీ కనెక్షన్, ఒక ఊరు మొత్తానికి ఒక కేబుల్ టీవీ కనెక్షన్ ఉండిద్ది అనమాట. అన్నీ కూడా దానికి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. సో ల్యాన్ అంటే ఏమో వైఫై ఎగ్జాంపుల్, వ్యాన్ అంటే ఏమో ఇంటర్నెట్ ఎగ్జాంపుల్, మ్యాన్ అంటే ఏమో కేబుల్ టీవీ ఎగ్జాంపుల్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా అండి. తర్వాత పర్సనల్ ఏరియా నెట్వర్క్, ఇందాకే చెప్పాను, ద స్మాలెస్ట్ కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి నెట్వర్క్ కన్నా అతి తక్కువ నెట్వర్క్ ఏరియాని కవర్ చేసేది ఏదైనా ఉంది అంటే అది పర్సనల్ ఏరియా నెట్వర్క్. దట్ ఈస్ కాల్డ్ ప్యాన్. ఓకేనా. ప్యాన్ అనమాట ద స్మాలెస్ట్ కంప్యూటర్ నెట్వర్క్. కనెక్టివిటీ రేంజ్ 10 మీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. 10 మీటర్లు దాటేవనుకో నీ ఫ్రెండ్కి నువ్వు పక్కనే ఉండి ఫైల్ని షేర్ చేయలేవు. 10 మీటర్ల లోపు ఉండాలి. ఎక్కువ వెళ్ళిపోయావు అనుకోండి బ్లూటూత్ రేంజ్ చాలా తక్కువ ఉండిద్ది అనమాట. ఎందుకంటే అది పర్సనల్ ఏరియాకి ఇచ్చిన నెట్వర్క్ కాబట్టి దాని రేంజ్ చాలా తక్కువ ఉండిద్ది. ఎగ్జాంపుల్ బ్లూటూత్ అనమాట. ఓకేనా. సో ప్యాన్కి ఏమో బ్లూటూత్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ల్యాన్ అంటే వైఫై, వ్యాన్ అంటే ఇంటర్నెట్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే కేబుల్ టీవీ, ప్యాన్ అంటే బ్లూటూత్. 4 నెట్వర్క్స్, వాటికి సంబంధించిన 4 రకాల ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడతో వీడియోని ఫినిష్ చేస్తున్నాను. మరికొన్ని టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇదిగోండి నెట్వర్క్ డివైజెస్, ఇలాగా నెట్వర్క్ టోపాలజీస్ ఇంకా ఉన్నాయి. మంచి కాన్సెప్ట్ ఉంది, అర్థమైందా. అద్భుతంగా ఉండిద్ది అనమాట. నేర్చుకునే ముందు ప్రతి విషయం కూడా చాలా చక్కగా ప్రతిదీ కూడా మైండ్లో ఎక్కిపోయిద్ది. డౌట్ ఉండటానికే ఉండదు. డేటా మొత్తం డౌట్ లేకుండా మీకు క్లియర్గా అందిస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలిసి మరికొన్ని విషయాలు ఐటీ లిటరసీ మీద నేర్చుకుందాం. ఓకేనా. Until then, thank you very much for watching my video. Don't forget to subscribe Science for Railways. Bye.